సార్ ఇప్పుడు వేరే డైరెక్టర్స్‌తో పోల్చుకుంటే 'త్రినాథరావు నక్కిన' గారితో మీరు ఎక్కువ కొలాబరేషన్ అయ్యారు. ఆయనకి మీకున్న రిలేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే? వాళ్ళ రిలేషన్ వెరీ అండర్‌స్టాండింగ్ రిలేషన్. ఫస్ట్ నుంచి గూడా 'మేము వయసుకి వచ్చాం' సినిమాకు ముందు నీకు లోకల్ వేరే చేశారు. కథతో వచ్చాడు. హ్మ్. తర్వాత అది వద్దులే అనుకోని ఒక కథ చేద్దామని ఇలాంటి ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చేద్దామని అనుకోని దాన్ని కూడా 8, 9 మంత్స్ జర్నీ చేసి రాసి ఆ తర్వాత షూట్ స్టార్ట్ చేసి ఆ సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. మంచి హిట్ అయింది. చాలా మెమరబుల్ మూవీ అది 'మేము వయసుకి వచ్చాం'. దాని తర్వాత మళ్ళీ తను బయట వెళ్ళి 2 సినిమాలు చేశారు. అవి తనకి అంత రిజల్ట్స్ కనిపించలేదు. మళ్ళీ సినిమా చూపిస్తాం మావకి కలిసాం. మళ్ళీ ఒక కథ చేద్దాం అంటే మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక టీం వర్క్ లాగా అది పెద్ద హిట్ అయింది. కంటిన్యూషన్ నేను లోకల్ నేను చేసాం. లోకల్ చేశారు. అట్లా కుదిరింది. బట్ ఈ రోజుకి వెరీ గుడ్ అండర్‌స్టాండింగ్. అంటే కలిసినప్పటి నుంచి అదేమో ఒక దాదాపు మా ఇద్దరి బర్త్‌డే ఒకటే రోజనమాట. అలాగే కొంచెం ఏదో అండర్‌స్టాండింగ్ కొంచెం మెచ్యూర్ ఫ్రెండ్‌షిప్ ఉంది. అదే. అదే. పద్ధతిగా మెచ్యూర్ ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే కొనసాగింది. ఎక్కడ కూడా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఇది లేదు. తర్వాత తను మళ్ళీ బయటికెళ్ళిన తర్వాత 'హలో గురు ప్రేమ కోసమే' అండ్ 'ధమాకా' చేశారు. చేసాం. రీసెంట్‌గా 'మజాకా' యాహ్! చేశారు. సరే ఇప్పుడు ఆర్టిస్ట్‌లందరికీ గూడా ఏంటంటే పలానా ప్రొడక్షన్‌లో చేయాలి. పలానా డైరెక్టర్ దగ్గర చేయాలని ఉంటుంది. అట్లనే డైరెక్టర్‌కి గూడా పలానా ప్రొడక్షన్స్‌లో చేయాలి. లేకపోతే పలానా హీరోతో చేయాలంటుంది. యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీరు ఏ డైరెక్టర్‌తో చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్‌లో? నాకు ఈ అలానే ఏ డైరెక్టర్‌తో యాక్టర్‌తో? చేయాలి, ఈ యాక్టర్‌తో చేయాలని టార్గెట్ లేవండి. నాకు ఏ కథ చేయాలనేది టార్గెట్ హ్మ్. ఉంటది. ఆ కథకు తగ్గట్టుగా ఎవరైతే బాగుంటదని ఉంటది. మేజర్ నా లుక్కు, నా టైము, నా ఏది చేసింది మొత్తం నా మనీ స్పెండ్ చేసినా, టైం స్పెండ్ చేసినా ఓన్లీ స్టోరీ మీదనే స్పెండ్ చేస్తాను. ఫస్ట్ నుంచి అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. ఆ స్టోరీ తర్వాత ఆ స్టోరీకి ఎవరెవరైతే బాగుంటదని స్టోరీని పట్టుకొని యాక్టర్స్‌ని చూసుకోవడం. అదే నాది 18 ఇయర్స్ కెరియర్ అంతే. ఐయామ్ లుకింగ్ ఆఫ్టర్ ఓన్లీ ఫర్ స్టోరీస్ అంతే. నాట్ టు పర్సన్స్. అదే. అంటే కాంబినేషన్స్ నమ్మరు, కథని నమ్ముతారయితే మీరు. అంతే. ఒకసారి ఇంకొక విషయం ఏంటంటే, లాక్‌డౌన్ టైం నుంచి రెగ్యులర్‌గా మనం వింటున్న మాట. ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలకి థియేటర్‌లు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా జనాలు ఒక పెద్ద హీరో బొమ్మ పోస్టర్ మీద పడితేనే చూడడానికి వెళ్తున్నారు. అంటే అయితే మహేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ గారు లాంటి వాళ్ళ పోస్టర్‌లు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు పడితేనే వెళ్తున్నారు. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా థియేటర్‌లకి వెళ్ళట్లేదు అన్న కమెంట్స్ మనం సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వింటూ ఉన్నాం. యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా అటువంటి వర్డ్స్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తది? అంటే నువ్వు మంచి నువ్వు నువ్వు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశా అన్నావు అవును. గదా! అవును. నువ్వు చెప్పు అంటున్నా. అంటే నాకేమనిపిస్తుందంటే సినిమా బావుంటే చిన్న పెద్ద లేదు. అయిపోయింది గదా! అదే నన్ను ఆన్సర్. హీరోగా పెట్టి తీసినా అది చూస్తారు. రెగ్యులర్ ఆన్సర్ అండి. హ్మ్. మొన్న ఆడింది చిన్న సినిమాలు ప్రతి సంవత్సరం చిన్న అవును. సినిమాలు వచ్చి ఆడుతున్నాయి. పెద్ద సినిమాలు పెద్ద గుర్తింపున్న హీరోలు అయిపోతున్నాయి. అవి సర్వసాధారణం అందరికి తెలిసిన నిజమే. బాగుంటే ఆడతది. కంటెంట్ బాగుంటే ఆడతది. చిన్నది, పెద్దది, స్టార్ హీరో, చిన్న హీరో, పెద్ద హీరో అని ఉండదు. సినిమా కంటెంట్ బాగుంటే ఆడతది. అదే గుర్తింపున్న హీరోలు, పెద్ద స్టార్ హీరోలు అన్నప్పుడు 1, 2 రోజులు ఓపెనింగ్స్ ఉంటాయి. అలా ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రైలరు అది బాలేదు. ఈ మధ్య ఓపెనింగ్స్ కూడా వస్తలేవు. అవును. అవును. కాబట్టి అది ఎప్పుడైనా సరే దానికి వాళ్ళ కామెంట్స్ ఏది పెట్టినా డెఫినెట్‌గా బాగున్న సినిమా ఆడతది. ఆ విషయం 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఇండియన్ చరిత్ర ఎక్కడైనా సరే చరిత్రలో జరుగుతున్న విషయమే అది. కొత్త విషయం ఏం కాదది. ప్రతి సంవత్సరం జరుగుతదది.